దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలం ముందు నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనలు పాడారు. ఐగుప్తు ప్రాంతము నుండి వారు పడినటువంటి శ్రమల నుండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను విడిపించి మోషను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను ప్రాంతానికి వారు నడిపిస్తూ ఉంటున్నాడు. మార్గ మధ్యలో సమస్య వచ్చి ఏర్పడింది. ఐగుప్తు రాజు ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారిని తరమాలని తన దగ్గర ఉన్నటువంటి రౌతులను, తన దగ్గర ఉన్నటువంటి నాయకులను సిద్ధం చేసుకుని వారిని వెనక నుండి వెంబడిస్తూ ఉంటున్నాడు. దాన్ని గమనించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు భయపడి, మేము ఐగుప్తులోనే ఫరో రాజు దగ్గర పని చేసుకుంటూ, ఫరో చెప్పినట్లు చేసుకుంటూ, తను పెట్టినటువంటి ఆహారాన్ని తినుచు మేము అక్కడే ఉంటే ఎంత బాగుండు. ఈ యొక్క అరణ్య మార్గంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి మోషపై సనుగుతూ గొనుగుతూ వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఫరో రాజును వెనుక నుండి తరమడం వారు గమనించారో భయపడుతూ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చావా? మేము ఐగుప్తు ప్రాంతంలో ఫరో కింద బానిసలుగా ఉండి బ్రతికితే ఎంత మేలు అని వారు జ్ఞాపకం చేసుకుంటూ మోషపై సనుగుతూ వారు ముందుకెళ్ళినట్లుగా మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఎటకేలకు దేవుడు ఫరో కింద ఉన్నటువంటి సైన్యమును ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలగా ఆ సముద్రమును చేసి వారిని అందులో నుంచి ఆ సముద్రము అవతలికి దాటించాడు. అది గమనించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు మోషను నమ్మారు. అలాగే దేవుడైనటువంటి యెహోవాను నమ్మి తనపై కీర్తనలు పాడుతూ వచ్చారు. 15వ అధ్యాయం అంతయు కూడా వారు సనుగుతూ, తర్వాత దేవుడే మమ్మల్ని ఐగుప్తు నుండి ఈ యొక్క ప్రదేశమునకు రప్పించి ఈ సముద్రము నుండి బయటకు తీసుకొచ్చాడని చెప్పి వారు ఆనందముతో కీర్తనలు పాడుతూ వచ్చారు. కొంత సమయం గడిచిన తర్వాత వారు ఆ మార్గము నుండి బయటపడిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు దాహం వేసింది. ఆ దాహంతో వారు మరలా సనగడం ప్రారంభించారు. మోషపై గునగడం ప్రారంభించారు. వారు అడుగుతూ ఉన్నారు, మాకు దాహం వేస్తుంది, నీళ్లు లేక మేము చనిపోతావేమో అని చెప్పి అడిగినప్పుడు మోషే మారా అనేటటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ మారా అనేటువంటి ప్రదేశంలో ఆ నీళ్లు చేదైనవి, బహు చేదైనవిగా ఆ నీళ్లు ఉన్నాయి. అవి ఎంత మాత్రం కూడా తాగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి మోషే దేవునికి ప్రార్థన చేసి ఒక చెట్టును తీసుకొచ్చి ఆ యొక్క మారా అనేటటువంటి నీటిలో వేయగా ఆ మారా నీరు మధురముగా మారాయి. ఎప్పుడైతే మధురముగా నీళ్లు మారాయో ఆ నీటిని ఇజ్రాయేలు ప్రజలు తాగి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏలేము ఆ ప్రాంతమును దాటుకొని ఆ సీనాయి పర్వతము మధ్యన ఉన్నటువంటి సీను అరణ్యంలోకి వచ్చారు. వారు ప్రయాణం చేస్తూ 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 ఏలేము నుండి సీనాయి పర్వతము మధ్యన ఉన్నటువంటి సీను అరణ్యముకు వచ్చి అక్కడ ఆగారు. దేవుని బిడ్డలారా, వారు పదే పదే ఐగుప్తు ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఐగుప్తులో వారు పడినటువంటి ఆ శ్రమలకు బదులుగా వారు తినినటువంటి తిండిని, అలాగే వారు అనుభవించినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా చిన్న లోటు రాగానే, చిన్న సమస్య రాగానే ఐగుప్తు ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదేమనగా ఐగుప్తు ప్రాంతంలో వారు కుండలలో మాంసమును వండుకొని తిన్నటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఐగుప్తు ప్రాంతంలో వారు అనుభవించినటువంటి పరిస్థితులు, వారు తినినటువంటి భోజన పదార్థాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఆ సీను అరణ్యంకు వచ్చినప్పుడు వారికి ఆకలేసింది. దేవుడు ఐగుప్తు ప్రాంతము నుండి వారిని మరి కంటికి రెప్పలా కాపాడుతూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు చూశారు దేవుడు చేసినటువంటి మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యములను చూసి అయినను చిన్న చిన్న శ్రమలు రాగానే మరి సనుక్కోవడం, గునుక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి మాంసము జ్ఞాపకం వచ్చింది. మేము వండుకున్నటువంటి ఆ కుండలు, ఆ యొక్క పరిస్థితులు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అప్పుడైనా యెహోవా చేతిలో మేము చనిపోయి ఉంటే ఎంత బాగుండు, మమ్మల్ని ఐగుప్తు ప్రాంతం నుండి ఈ అరణ్య ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆకలి చేత మమ్మల్ని చంపుతున్నావు అని మోషేతో ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ మరి గుణగడము, సనగడము ప్రారంభించారు. వారు ఉన్నటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి. ఐగుప్తు దేశంలో ఫరో రాజు కింద ఉన్నటువంటి ఆ పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు. వారు కలిగి ఉన్నటువంటి ఆ బాధను, వేదనను, ఫరో పెడుతున్నటువంటి ఆ చిత్రహింసలను దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషేను ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతము నుండి ఎలాగైనా నా ప్రజలను నేను విడిపించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఐగుప్తు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను ప్రాంతానికి నడిపించాలని దేవుడు తీర్మానం తీసుకుని నడిపిస్తూ ఉంటే వీరు మార్గ మధ్యలో అనేక రకాల పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవునిపై సనగడము, నడిపిస్తున్నటువంటి మోసపై గుణగడము ప్రారంభిస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారు మాంసము తినాలనేటువంటి ఆసక్తి వారిలో కనిపిస్తూ ఉంది. అందుకు మోషేతో మరి మాట్లాడుతూ ఉంటున్నారు. మోషే, అహరోనులు, మీరు మరి సనిగినటువంటి సనుగుళ్ళు, గునిగినటువంటి ఆ గునుగుళ్ళు దేవుడు విన్నాడు. మీరు మా మీద సనిగితే ఏం లాభం? మిమ్మల్ని దేవుడు ఐగుప్తు ప్రదేశం నుండి ఇంతవరకు తను అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అనేక మరి తెగుళ్లను ఆ దేశం మీదకి రప్పించినప్పుడు మీరు చూడలేదా? ఎందుకు మీరు పదే పదే ఆలోచన చేస్తూ మా మీద గొనుగుతూ ఉన్నారు? మేము కాదు కదా, మీరు దేవుని పైన మరి గొనుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. మీరు సనిగినటువంటి ఆ సనుగులు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు అని మోషే, అహరోనులు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే, నేను మరి ఆకాశము నుండి నేను ఆహారాన్ని కురిపిస్తాను. మీరు సాయంత్రము మాంసము, ఉదయకాలంలో మరి ఆహారమును తృప్తిగా తింటారు. నేను ఆకాశము నుండి మేఘము రూపములో నేను ఆహారాన్ని కురిపించబోతా ఉన్నాను. మీరు చేయవలసినటువంటి పని ఏదంటే, మీరు ఏ రోజుకు కావలసినటువంటి మరి ఆ రోజుకు కావలసిన ఆహారాన్ని వారు సమకూర్చుకోవాలి. ఒక్కొక్కరు 2 ఓమేరుల చొప్పున, మరి ఓమేరు అనగా 2 లీటర్ల ఆహారం. ఆ 2 లీటర్ల ఆహారము వారి కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ జనాభాను బట్టి వారు ఏ రోజుకు కావలసినటువంటి ఆ రోజు ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఏ ఒక్కరు కూడా దానిని మరి రాత్రికి మిగిలించకూడదు. ఒకవేళ మిగిలిస్తే అది పురుగు పట్టి కంపు కొట్టిపోతుంది. వారికి కావలసినటువంటి ఆహారాన్ని, వారు తినవలసినటువంటి ఆహారాన్ని వారు ఎంతైతే తింటారో అంతే ఈ దినమందు ఆ రోజు వారు ఆహారాన్ని సమకూర్చుకోవాలని దేవుడు మోషే, అహరోనులతో ప్రత్యక్షమై చెప్పాడు. అలా చెప్పినప్పుడు ప్రియ దేవుని సంగమా, వారు మరి దినదినము ఆ యొక్క మరి దేవుడు కురిపించినటువంటి మన్నాను కూర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక దినమందు దేవుడు ఆకాశములో మరి ఆ మేఘము ద్వారా మంచు కురిపించాడు. మంచు కురిసిన తర్వాత, ఆ మంచు కురిసి ఆగిపోయిన తర్వాత సన్నగా నూగు పోగు వలె మరి ఆ యొక్క ఆ మంచు గడ్డ వలె అది కనిపిస్తూ ఉంది. మంచు కురిసి ఆరిపోయిన తర్వాత ఒక నూగు పోగు వలె, మరి పూరేడు ఆ పూత వలె అది సన్నగా మరి భూమి మీద కురిసినట్టుగా మన లేఖన భాగాల్లో చూడవచ్చు. వారు దానిని చూసి ఇదేదో కొత్తగా ఉంది, ఇది ఏమిటి,
అని మోషేను అడిగినప్పుడు, ఇది దేవుడు మీ కొరకు కురిపించినటువంటి ఆహారం, దీనిని మీరు ప్రతి దినము సమకూర్చుకోవాలి. ఎవరు తినదగినంత వారు సమకూర్చుకోవాలి. ఎక్కువ గనక తీసుకుంటే అది మీ మధ్యలో ఉండదు, అది పురుగులు పడి కంపు కొట్టిపోతుంది అని మోషే వారికి ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించినప్పుడు వారు ప్రతి దినము కూడా, అనగా మొదటి దినము నుండి 6 దినముల వరకు దాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. 7వ దినము దేవుని విశ్రాంతి దినము. 7వ దినము దేవుడు ఏమాత్రం కూడా ఆహారాన్ని కురిపించడు. ముందు దినమందే వారు రేపటికి సరిపోయేంత ఆహారాన్ని వారు సమకూర్చుకోవాలి. 6 దినములు దాన్ని సమకూర్చుకోవాలి. 7వ దినము విశ్రాంతి దినము గనక దేవుని దగ్గర సమకూడాలి. వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను వారు గైకొనుచు ముందుకు కొనసాగాలి. వారిని దేవుడు పరీక్షిస్తూ, ఈ విధంగానైనా వారు నన్ను మర్చిపోకుండా వారు నా ఆజ్ఞలను, కట్టడలను, నా న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మోషే వారికి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఆయన ఏమాత్రం కూడా మరవకుండా వారిని కనాను ప్రాంతానికి నడిపించాలని ఒక తీర్మానం కలిగి వారిని ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టుగా మనం లేఖనాలలో గమనించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే వారు ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ వారు ఆ సమస్యనే జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. కానీ అద్భుతము చేస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు. వారు భయంకరమైనటువంటి శ్రమలలో, బానిస సంఖ్యలలో వారు ఆ బరువులు మోస్తూ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ వారు ఆహారము, చిన్న చిన్న నీరు లేక ఉన్నప్పుడు వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటున్నారు. దేవుడు వారిని గమనించి వారిని పరీక్షించాలని, వారిని పరిశోధించాలని, ఇజ్రాయేలు ప్రజలను వారు నా తట్టు తిరగాలి, నేను చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను తూచ తప్పకుండా వారు పాటించాలని చెప్పి దేవుడు చూస్తుంటే, వారు ప్రతి క్షణము మోషే వైపు చూస్తూ, అహరోనుల వైపు చూస్తూ సనుగుతూ గునుగుతూ వారు ముందుకెళ్తున్నట్లుగా మన లేఖన భాగాలలో గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశము నుండి వారి కొరకు మన్నాను కురిపించాడు. ఆ మన్నా తేనె కంటే మధురమైనది. తేనె కంటే మధురంగా ఆ మన్న కనిపిస్తూ ఉంది. అలాంటి మన్నాను, ఏ రోజుకు కావలసిన మన్నా ఆ రోజు దేవుడు కురిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఏ రోజుకు కావలసినటువంటి ఆహారాన్ని ఆ రోజు దేవుడు కురిపిస్తూ వారికి చెబుతూ ఉన్నాడు. ప్రతి దినము మీకు కావలసినంత మాత్రమే ఆ మన్నాను సమకూర్చుకుంటూ మీరు తినాలి. ఉదయము మన్నా తినాలి, సాయంకాలము మాంసముతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను, మాంసమును మీకు ఇస్తాను. మీరు వండుకోవాల్సినటువంటి ఆ వంటను మీరు వండుకోవాలి. దేవుడు వారి కొరకు కావాల్సినటువంటి ఆ మన్నాను సిద్ధపరుస్తూ వస్తూ ఉంటున్నారు. కొంతమంది ఆ మన్నాను చూసి ఇదేదో కొత్తగా ఉంది అని ఆశ్చర్యానికి గురై, మేము ఎలా ఇది తినాలి అని చెప్పి వారు ఆశ్చర్యపడుతూ ఆ మన్నాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. వారు ఆశ కలిగి ఎక్కువ తక్కువగా సమకూర్చుకుని వారు దాచుకునే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చెప్పాడు కదా, మీకు కావాల్సినంత మాత్రమే ఆహారాన్ని కూర్చుకోవాలి. ఎక్కువ గనక తీసుకున్నట్లయితే ఆ రాత్రి అది పురుగులు పడి కంపు కొట్టిపోతుంది. ఏమాత్రము మీరు ఎక్కువగా ఆహారాన్ని సమకూర్చుకోకుండా ఏ దినముకు కావలసినటువంటి ఆ దినమే ఆహారాన్ని మీరు సిద్ధం చేసుకొని మీరు తినవలను అని దేవుడు ఈ యొక్క లేఖన భాగాలలో జ్ఞాపకం చేశాడు. ఎటకేలకు దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు వారు దేవుడు ఐగుప్తు ఆ ప్రాంతము మొదలుకొని ఐగుప్తులో నుండి కనాను ప్రదేశానికి నడిపించడానికి వారికి కావలసినటువంటి మన్నాను
40 సంవత్సరాలు ఆ మన్నాను తినుకుంటూ వచ్చారు. దేవుడు ఐగుప్తు ప్రాంతంలో మరి వారి ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక, వారు పడినటువంటి ఆ శ్రమలు, వారు పడినటువంటి ఇరుకు ఇబ్బందులను ప్రతి దినమందు దేవుడు వారిని చూస్తూ, వారిని గమనిస్తూ, వారు ఎలాగైనా ఈ ఈ భయంకరమైనటువంటి ప్రదేశం నుండి బయటపడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. వారు పడుతున్నటువంటి శ్రమలను, వారు పడుతున్నటువంటి ఇరుకు ఇబ్బందులను దేవుడు గమనిస్తూ వచ్చాడు. మనం అనుకుంటాం మనం కలిగి ఉన్నటువంటి శ్రమ ఈ కాలమే కొనసాగుతూ ఉంది, ఈ శ్రమలను విడిచిపెట్టి మేము ఉండలేమేమో, ఈ శ్రమ ఇదే విధంగా కొనసాగుతూ ఉంది అని అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మా శ్రమలను చూసేవారు, మమ్మల్ని గమనించేవారు, మేము పడుతున్నటువంటి ప్రయాసను చూసి మమ్మల్ని విడిపించేవారు ఎవరు లేరే అని ఆనాడు వారు అనుకున్నారు. ఆనాడు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అలాంటప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని, యెహోవానైన దేవుడును నేనే, మీ శ్రమలను, మీ ఇబ్బందులను, మీ ఇరుకులను, మీ వేదన, మీ బాధను నేను చూశాను. ఈ ప్రాంతము నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను ప్రాంతానికి, ఈ స్వదేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని మోషే ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వారేమాత్రము కూడా పట్టించుకోలేదు, వారేమాత్రము వినలేదు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు ప్రాంతంలో చేసి వారిని ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చాడు. అరణ్య మార్గం గుండా నడిపించుకుంటూ వారిని తీసుకెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏదనగా వారిని శ్రమల నుండి విడిపించి వారిని ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులకు వారిని తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన కలిగి ముందుకెళ్తా ఉంటున్నాడు. కనుక వీరు మాత్రము వారి మనస్సులో కలిగినటువంటి ఆ పరిస్థితులను వ్యక్తపరుస్తూ వస్తూ ఉంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ వారు మరి గుణగడం సనగడం ప్రారంభిస్తూ ముందుకెళ్తా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ముందుకెళ్తా ఉంటున్నారు. మన జీవితంలో అనేక సార్లు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో కూడా చోటు చేసుకుంటాయి. వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు చెప్పినట్లుగా దేవునిపై ఆధారపడి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆయన కట్టడలను, న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆయన మనకు కలిగినటువంటి ప్రతి సమస్యను, ప్రతి ఇరుకు ఇబ్బందిని ఆయన తొలగించి సంతోషకరమైనటువంటి ఆ దినాల్లోకి మనల్ని తీసుకెళ్లేటటువంటి సమర్థుడుగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఉన్నాడు. దేవుడు వాక్యము ద్వారా మనతో ఉదయకాల సమయం ముందు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను కూడా అలాగే ఐగుప్తు ప్రాంతం నుండి తీసుకొచ్చాడు. మోషేను ఏర్పాటు చేసుకుని భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి విడిపించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల గుండా వారిని నడిపించి వారికి కావలసినటువంటి సమస్తమును సమకూరుస్తూ వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తూ వారిని మరి తను వెళ్ళవలసినటువంటి ఆ ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళడానికి సమర్థుడుగా ఉన్నాడు. మోషే ద్వారా, అహరోను ద్వారా వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయినను మోషే అహరోనులను వారి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటున్నారు. మోషే అహరోనుల మీద ఇజ్రాయేల్ ప్రజలు కుంటుకుంటూ వస్తూ ఉన్నారు. సనుగుకుంటూ వారు బయలుదేరుతూ ఉంటున్నారు. అది చూసినటువంటి దేవుడు వారిని మరి మాత్రము కూడా మరి కష్టాలకు, మరి ఆ బాధలకు గురి చేయకుండా వారు ఏదైతే కోరుకుంటున్నారో దానిని దేవుడు మరి ఇస్తూ వస్తూ ఉంటున్నారు. మోషే అహరోనులు అంటారు, మీరు మా మీద సనుగుతున్నారేంటి? మేము ఏం చేయగలం? దేవుడు ఏది చెప్తే మేము అదే చేస్తూ ఉన్నాం. మీరు మా మీద కాదు సనిగేది, దేవుని మీద సనుగుతూ ఉన్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మిమ్మల్ని భయంకరమైనటువంటి ఆ దుర్దినాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించలేదా? భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకురాలేదా? ప్రతి దినము దేవుడు మిమ్మల్ని కాపాడుతూ రాలేదా?
మీ పిల్లలను పోషిస్తూ రాలేదా అని మోషే అహరోనులు ఇజ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నారు. మీరు మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మర్చి, దేవుడు చెప్పినటువంటి ఆ న్యాయ విధులను మర్చి మీ ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మనసుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, మమ్మల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉన్నారు. మా మీద మీరు ఎందుకు సనుకుతూ ఉన్నారు? దేవుడు ఖచ్చితంగా ఇంత దూరం తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఏమాత్రం కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఆయన మార్గ మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతంలో ఉంచేవాడు. ఆ శ్రమల కింద, ఆ బానిస సంఖ్యల కింద మిమ్మల్ని అక్కడే ఉంచేవాడు. మిమ్మల్ని ఎందుకు ఇంత దూరం నడిపిస్తాడు అని మోషే అహరోనులు ఇజ్రాయేలు ప్రజలకు ఎంత చెప్పినను వారు అప్పటికప్పుడు వారి యొక్క మనసులను మార్చుకుంటూ ఉన్నారు. ఫరో ఏ విధంగా తన హృదయమును కఠినపరుచుకున్నాడో, తన కలిగిన శ్రమ బాధను బట్టి తన హృదయాన్ని ఏ విధంగా కఠినపరుచుకున్నాడో, దేవుడు ఐగుప్తు ప్రదేశంలో చేసినటువంటి ఆ యొక్క తెగుళ్లను బట్టి ఫరో రాజు తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను పోనిస్తానని చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలను నేను పంపిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు కలగజేసిన తెగులును బట్టి ఆ తెగులుకు వారు భయపడి వారు వేదనను అనుభవించి మరి ఈసారి నేను ఖచ్చితంగా మరి ఇజ్రాయేలు ప్రజలు నేను పంపిస్తాను అని మరి వారిని పంపించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ తన హృదయాన్ని వెంటనే కఠినపరుచుకొని తన మనస్సును మార్చుకున్నట్టుగా మన లేఖనాల్లో చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు కూడా వారు మరి చిన్న చిన్న సమస్యలకు వారు మనసులు మార్చుకుంటూ ఉన్నారు. మరో హృదయం మాదిరిగానే వారి హృదయాలను కఠినపరుచుకుంటా ఉన్నారు. దేవుడు చేసిన మేలులను, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను చూసినప్పటికీ ఆ భయంకరమైనటువంటి ప్రదేశంలో నుండి దేవుడు వారిని విడిపించి ఆ కనాను ప్రాంతానికి నడిపిస్తున్నటువంటి మార్గ మధ్యలో ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రము అడ్డుపడినప్పుడు ఇటు సముద్రములోకి వెళ్ళి దాటలేము. వెనక నుండి ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు ఈ ఫరో సైన్యము చేతిలో మేము ఖచ్చితంగా చనిపోతాము, ఫరో మమ్మల్ని బ్రతకనివ్వడు, ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నా మేము బ్రతికి ఉండే వారమేమో అని చెప్పి వారు పదే పదే సనుగుకుంటా ఉన్నారు. సనుగుకోవడం ప్రారంభించి దాన్ని విడిచిపెట్టడం లేదు. దేవుడు ఏదో ఒక రకంగా మమ్మల్ని పోషిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని మరి ముందుకు తీసుకెళ్తాడు అనేటటువంటి ఆ విషయాలను వారు మనసులో ఉంచుకోలేకపోతా ఉంటున్నారు. మోషే అహరోనుల మీద సనుగుతూ ముందుకెళ్తా ఉన్నారు, కొనుగుతూ ముందుకెళ్తా ఉన్నారు. మాకు ఐగుప్తు ప్రాంతంలో మాంసము తిన్నటువంటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి అని చెప్పి మోషే మీద సనిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మోషేను నిలబెట్టుకొని మరి ఆ యొక్క ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఏ రోజు మన్నా ఆ రోజు మీరు తినవలెను, అది ఒకవేళ మీరు ఎక్కువగా కూర్చుకొని నైటు దానిని దాచుకున్న ఎడల అది పురుగులు పడి కంపు కొట్టి ఉదయం ఏమాత్రం కూడా మీకు పనికి రాకుండా పోతుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు కొంతమంది నైటు దానిని దాచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అది కంపు కొట్టి పురుగులు పడి అది తినడానికి యోగ్యంగా లేకుండా ఉండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల ఒక ప్రణాళిక కలిగి ముందుకెళ్తా ఉన్నాడు. వారు ఎన్ని మార్లు సనుగుకున్నప్పటికీ కూడా దేవుడే మాత్రము కోపగించుకోకుండా, వారి ఎడల కఠినత్వమును కనపరచకుండా వారి హృదయాలను పరీక్షిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. వారి హృదయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి వారిని పరీక్షల గుండా తీసుకెళ్తా ఉన్నాడు. వారు చిన్న చిన్న సమస్యలకు దేవుణ్ణి పక్కన పెట్టి మోషే వైపు చూస్తూ ఉన్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఎందుకు పడేశావు? మేము ఐగుప్తు ప్రాంతంలోనైనా నెమ్మదిగా మరి ఫరో రాజు కింద ఆ కష్టము చేస్తూ బ్రతికే వారమేమో కదా. మాకు ఆకలి వేస్తుంది, మాంసము గుర్తొస్తుంది. మేము ఈ అరణ్యంలో ఏం తినాలి? తిండి మీద ఉన్నటువంటి ధ్యాస దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యాల మీద లేదు. ఇశ్రాయేలు ప్రజలు మొదటి నుండి ఐగుప్తు ప్రాంతంలో దేవుడు మోషేను పంపించినటువంటి నాట నుండి వారు దేవుణ్ణి మాత్రము కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు.
అద్భుతాలు చూసినప్పుడు దేవుని నమ్మడము, తర్వాత వారికి శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వారి సొంత కార్యాల చేత, సొంత ఆలోచనల చేత ముందుకు నడవడం వారి యొక్క విధిగా మరి తయారైపోయింది. దేవుని బిడ్డలారా, అనేక మార్లు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో మరి ఇరుకు ఇబ్బందులను మనం అనుభవించి ఉంటాం. ఆ సమయంలో మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలు ప్రజల వంటి హృదయం కనుక మన జీవితంలో, మన హృదయంలో ఉన్నట్లయితే మనం ముందుకు కొనసాగలేము. దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, సూచక క్రియలు మరి ఎవరి పట్ల కూడా చేయలేదు. వారిని విడిపించడానికి అనేక తెగుళ్లను ఐగుప్తు మీదకి రప్పించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను వారు అనుసరించాలని, వారు ఆ ప్రకారంగా నడవాలని, దేవుని మరి ఆజ్ఞల చొప్పున వారు ముందుకెళ్ళాలని దేవుడు చూస్తుంటే, వీరు మాత్రము తిండి కోసము, ఆహారం కోసము వారి యొక్క పాత జ్ఞాపకాలను వారు మోషే అహరోనుల మీద గొనుగుకుంటూ సనుగుకుంటూ వస్తా ఉన్నారు. ఏ మాత్రము కూడా కొంచెం ఆలస్యమైనను ఆ ఆలస్యమును భరించలేనటువంటి పరిస్థితుల్లో గుండా వారు వెళ్తా ఉన్నారు. మేము ఈ శ్రమలను ఇక్కడ అనుభవించే కంటే ఐగుప్తు ప్రాంతంలో ఫరో రాజు కింద అనుభవిస్తే ఎంత బాగుండు అని వారు ఆ కఠినమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నారే కానీ దేవుడు ముందు చేయబోయేటటువంటి మరి అద్భుతాలను వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. వారు శారీరకమైనటువంటి ఆలోచనలు వారు ఆలోచిస్తున్నారు కానీ వారు మరి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు ఏమాత్రం కూడా ఆలోచించే పరిస్థితిలో లేరు. దేవుడు అయినను వారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక తలంపు కలిగి వారికి కావలసినటువంటి ఆహారాన్ని, ఉదయానికి మరి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, సాయంత్రానికి వారికి మాంసాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో మరి శ్రేష్టమైనటువంటి మన్నాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ మన్నా మరి ఎంత మధురమయంగా, ఎంత తీపిగా ఉంది అంటే తేనె కంటే తీపిగా మరి ఉందని దేవుడు లేఖన భాగాలలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు మీ యొక్క ప్రజలు జ్ఞాపకం ఉంచుకున్నట్లు ఆ మన్నాను ఒక పాత్రలో దాన్ని మరి స్టోర్ చేసి పెట్టాలి, దాన్ని నిల్వ చేసి పెట్టాలి. మీరు ఈ మన్నాను తిని బ్రతికారనేటటువంటి విషయాన్ని మీ యొక్క తర్వాతి తరం తెలుసుకునేటట్టుగా మీరు ఆ మన్నాన్ని దాచిపెట్టాలని వారి యొక్క ఆజ్ఞను కూడా జారీ చేస్తూ వస్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క హృదయం వంటి హృదయం మనకు ఉన్నట్లయితే ఏ ఫలితము ఉండదు. దేవుడు వారిని మంచి ప్రదేశానికి తీసుకెళ్లాలని ప్రణాళిక కలిగి ఉంటే వారు మాత్రము మార్గ మధ్యలోనే చిన్న విషయాలకు బాధపడుతూ మరి దుఃఖిస్తూ ఎంతగానో వేదనకు గురవుతూ మోషే అహరోనుల మీద సనుగుకుంటూ వారి జీవితాన్ని వెళ్ళబుచ్చాలని చూస్తూ ఉంటున్నారు. వారి జీవితాన్ని వెళ్ళబుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనకు మరి అర్థమైనటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతిదినము మనకు దేవుడు కావలసినటువంటి ఆహారాన్ని మనకు ఇస్తలేదా? దేవుడు మనకు ఆయుష్ను పొడిగించి మనం చేసినటువంటి తప్పిదాలను మన్నించి, మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను మన్నించి మనల్ని మరి దేవుడు పోషించడం లేదా? ఎందుకు ప్రతి చిన్న విషయానికి మరి దేవుని మీద సనుక్కోవడం, గునుక్కోవడం? కనుక ఏమాత్రం కూడా మనము దేవుని మీద అలగడము, సనుక్కోవడం, గునుక్కోవడం చేయకుండా దేవుడు ముందు మన జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడో దాని కొరకు మాత్రమే కనిపెడుతూ, ఆయన వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.